మందై చిందై డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు, రాత్రి 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లు, వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి. ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు. నగరంలోని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లపై నిఘా. పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే సీజ్తో పాటు లైసెన్సుల రద్దు. పలు పబ్బులు, బార్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులట. ఎస్, మరో 4 రోజుల్లో 2024 అంటే కాలగర్భంలో కలిసిపోతుంది. మంచి చెడులు కలబోత అయినా 2024కు ఘనంగా వీడుకోలు పలకడంతో పాటు కొత్త సంవత్సరం 2025ను కొత్తగా స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ ఇప్పటికే బుక్ అయ్యాయి. కొందరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లిమిట్స్లో వేడుకలు జరుపుకునేందుకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. ఇదే సమయంలో గంజాయి, డ్రగ్స్ పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 రోజు రాష్ట్రంలో అన్ని మద్యం షాప్ అర్ధరాత్రి 12 వరకు తెరిచే ఉంటాయి. దీని ద్వారా ఎంతైనా తాగండి అనే సందేశం ఇచ్చిందంటూ కనిపిస్తుంది. సో మనం పటాపట్ల చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటున్నాం. తాగుమనేది వీళ్ళే, ఊగుమనేది వీళ్ళే, తాగి ఊగినాక తీసుకుపోయి స్టేషన్లో వేసేది వీళ్ళే. సో దయచేసి మందన్నలు మొన్నదాకా 10 గంటల దాకానే ఉండే కదా, ఈ 12 దాకా 2 గంటలు ఇక బాగా పోయొచ్చు. గట్టిగా బిర్రుగా తాగి ఇక బుర్రుమని పోవచ్చు బండి మీద అని మీరు కనుక అత్యుత్సాహం చూపిస్తే మీ పిల్లల బతుకు, మీ బతుకు, మీరు మీ పిల్లలే కాకుండా అవతల ఇంకెవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ బతుకులు కూడా ఆగమవుతాయి. కాబట్టి 31లు వస్తుంటాయి, పోతుంటాయి. మనిషి జీవితం 100 ఏళ్ల జీవిత కాలంలో ఎన్నో 31లు చేసుకోవచ్చు. కానీ ఇదే చివరి 31, ఇదే మొదటి 31 అని చెప్పేసి మీరు అత్యుత్సాహం చూపించి బార్లకు, రెస్టారెంట్లకు, ఓపెన్ క్లబ్లకు, ఏమంటారు ఓపెన్ ప్లేస్లకు పోయి డీజేల కాడ పాటలు పెట్టుకొని లైటింగ్ల కింద కనుక డ్యాన్సులు చేసి బిర్రుగా తాగి ఇక మీరు కార్లనో లేకపోతే బండి మీదనో పోయి అనవసరంగా ప్రమాదాలకు గురిగాకుర్రి. సో 31 కొంత కేర్ఫుల్గా ప్రభుత్వమే మాకు 12 గంటల దాకా బార్లు, రెస్టారెంట్లు, వైన్స్లలో తాగి ఊగుమని పర్మిషన్ ఇచ్చింది. మమ్మల్ని ఎవరు అడ్డుకునేది? ఇష్టం వచ్చినట్టు తాగుతాం, ఇష్టం వచ్చినట్టు ఊగుతాం అంటే పానాలు ఖరాబ్ అయ్యాయి మీదే, పైసలు పోయేది మీదే, మీ ఫ్యామిలీలు రోడ్డున పడేది. ఇక ఆలోచించుకోవాలి. ఎందుకంటే 31 అనగానే యూత్ పోరగాలంతా కూడా 15 రోజుల ముందు నుంచే 31 ఎట్లా చేసుకోవాలని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఇక ఊర్లలో ఒక్క లెక్క ఉంటే పట్నంలో ఇంకో లెక్క ఉంటుంది. పట్నంలో QR కోడ్లు, బుకింగులు, అడ్వాన్సులు ఇవన్నీ పెట్టి ఓపెన్ పబ్బులని, ఇండోర్ పబ్బులని, డిస్కో డ్యాన్సులని, ఇక విత్ కూల్ డ్రింక్స్, స్నాక్స్, పెగ్గులు, ఈ రకమైనటువంటి కాంబోలల్లో ఈ హైదరాబాద్ నగరంలో ఇక నడుస్తూ ఉంటుంది ఈ 31. ఇక ఊర్లలోకి పోతే అది వేరే ముచ్చట ఉంటుంది. పోరగాళ్ళంతా 50 100 కూడేసుకొని వాళ్ళు పొలాల కాడికి పోయి అర్ధరాత్రి దాకా తాగి తిని ఊళ్ళోకి వచ్చి చిన్నగా పాటలు పెట్టుకొని ఎగురుతారు. ఈ పల్లెటూళ్ళంతా అంత ప్రభావం చూపించేది. కానీ సిటీ కల్చర్లో మాత్రమే తాగినాక పానం ఊకోదు కదా. నార్మల్గా 60లో పోయే బండి తాగినాక 120లో పోవాలి. రేసు పెట్ట అంటే ఎనుకోడు ముంగలోడు, అరే తొక్కురా మామ బండి తొక్క అంటే 60లో పోవాల్సిన బండి 120లో పోతుంది. మరి 120లో పోయిన బండి కంట్రోల్ ఉంటుందా అంటే ఉండదు. చక్కగా పోయి షెట్టుకో, పిల్లర్కో, పక్కన పోయే కారుకో, ముంగలు వచ్చేటువంటి లారీకో గుద్దుకొని రోడ్డు మీద పడి ప్రాణాలు పోతాయి. సో ఇటువంటి అత్యుత్సాహాన్ని చూపించకుర్రి. ముందుగాల బాగా పోతే దోస్తుగాలను వేసుకొని పబ్బులకు లేకపోతే బార్లకు, రెస్టారెంట్లకు పోకుర్రి. ఒకటి తాగేటోడు ఒకటే తాగి ఇంట్లో పండుకోరి. అంతేగాని ఒకటి తాగేటోడు 2 తాగుతా, నేను 3 తాగుతా, ఫుల్గా తాగుతా అంటే జీవితం నాశనం అయిపోతుంది. సో ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. ఇక మందేయి చిందేయి అర్ధరాత్రి 12 గంటల దాకా వైన్ షాపులు తెరిచే ఉంటాయి. రాత్రి 1 గంట వరకు బార్లు, రెస్టారెంట్ 1 గంట నాటి నేను మర్చిపోయి 12 అన్న, 12 కాదు 1 గంట దాకా తెరిచి ఉంటాయట. ఇది గవర్నమెంట్లు కూడా గమ్మతుంటారు. ఆదాయం వచ్చేది మాకు ఈ మద్యం మీదనే కాబట్టి ఇక తాగేటోళ్ళు తాగురి, ఊగేటోళ్ళు ఊగురి అన్నట్టు పెంచుకుంటూ పోతా ఉన్న టైమ్స్. సో ఇట్లా నడుస్తుంది ఓవరాల్గా. మరి ఈ మద్యం ఎటువంటి వినాశనాన్ని దారితీస్తో అందరికీ తెలుసు. అనేకమైన